మటన్ కర్రీ చేద్దామా? మేము ఇవాళ మటన్ కర్రీ చేస్తాం. మటన్ కర్రీ కుకింగ్ ఈరోజు మా మామ ఇంకా డాడీ కలిసి మటన్ కర్రీ కుక్ చేయబోతున్నారు. మిర్చి వేస్తున్నా మిర్చి వేస్తున్నా, కలపాలి బాగా. అది గోలేదాకా గోలాలన్నమాట. గోలిన తర్వాత ఆనియన్ వేయాలి. నేను కూడా చిన్నగా షెఫ్నే. పడేసిన డైరెక్ట్ బగారాకి వేసుకోవాలి. చెప్పుకుంటే ఏదో ఉండదు గైస్, డైరెక్ట్ పడేసిరే. అయినా ఎందుకు లవంగానే ఏంటి అది పువ్వు వేసిరు గైస్. ఆగు చెప్పవా? లవంగాలు వేస్తున్నాడు. లవంగాలు అల్లం వేసుకోవాలి గైస్. ఏ మసాలా? ధనియాల పొడి వేసి. ఇదే మసాలా? ధనియాల పొడి. తర్వాత కొన్ని వాటర్, ఆ తర్వాత మెంతి ఆకు వేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి మళ్ళీ కలిపి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మటన్ వేస్తున్నా మా బంటి గైస్. కారపొడి వేసుకోవాలి గైస్. టేస్ట్ చూస్తుండ గైస్. మటన్ కర్రీ రెడీ. ఉడికినాక తినేసేయండి. బగారా రైస్. మిక్స్ చేస్తున్నా. ఉండదు గైస్, డైరెక్ట్ ఇట్లా నీ చేయి తాగినట్టున్నది. అటు ఇటు ఎట్లా వస్తున్నా మీట్ మై చిన్నత్త చిన్న మామ. అల్లం వేసుకోవాలి గైస్. దిస్ ఈస్ ఫర్ బగారా రైస్. కలపాలి గైస్. మా బాతూనే ఉండు కలుపు. పోయి సరిపడా అవుతుందా? వేయన్నా ఎందుకు తాట పట్టుకుంటావా? గైస్ రైస్ అంత వేయాలి, కలపాలి. రైస్ ఉడికిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. అంతే, బగారా రైస్ రెడీ. సో అందరూ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.